హైదరాబాద్ రామంతపూర్లోని బాలకృష్ణనగర్ కాలనీపై హైడ్రా కన్నేసింది. పలు ఇండ్లను కూల్చడంతో పాటు గడ్డి పొలాలను ధ్వంసం చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే తమ ఇండ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని స్థానిక ప్రజలు రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్నారు. ఇందుకేనా నీకు ఓటేసిందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ నిలదీస్తున్నారు. తమ ఇళ్లు కూలిస్తే రేవంత్ నీకు ఎంత లాభం, ఏ ప్రాజెక్టు కడతావు అని ప్రశ్నిస్తున్నారు. తమ ఇళ్లను కూలిస్తే రేవంత్ ఇంటి ముందు ధర్నాకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. ఒక చుక్క నీళ్లు కూడా పైకి రాలేదన్న. ఆ రోజు లేని ప్రాబ్లము ఇవాళ మాకు ప్రాబ్లం చేయడం ఇది కరెక్ట్ కాదు. మా పేదోళ్ళను కడుపు కొట్టేసి మేము రూపాయి పోగు చేసుకొని మేము ఇక్కడ భూములు కొనుక్కొని అది కూడా రిజిస్ట్రేషన్లు ఉన్నాయంటే కొనుక్కున్నాం. కానీ మేము ఏదే గవర్నమెంట్ ల్యాండ్లో మాత్రం మేము వేసుకోలేదండి. 2020లో ఇంత పెద్ద నాల పారినప్పుడు కూడా ఒక చుక్క నీళ్లు మాకు రాలేదు. మేము ప్రాబ్లం ఎదుర్కోలేదండి. ప్రాబ్లం ఎదుర్కోలేదు. ఇవాళ ఏంటండి మీ సొంత లాభాల కోసం మమ్మల్ని ఇంతమంది పేదోళ్లను నోరు కొడితే కరెక్ట్ కాదు కదా. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండం చేసి చెప్తున్నాము, మా పేదోళ్లను కొట్టద్దు, మా పేదోళ్ళ పొట్టల మీద కొట్టద్దు. మా ఇల్లు మాకు కావాలి అంతే, మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా. మేమందరం ఎంత ధర్నాకనే దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో, నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో, ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెలో కొడుతున్నావో మాకు అందరికీ తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటా పేదవాళ్ళకి సమాజాల మీద? ఊరుకునేది లేదు. ఖబర్దార్, మా ఇల్లే మాకు కావాలి. ఈ ఇళ్ళ నుంచి పోతే మేము బతకలేము. అక్కడ నుంచి పోతే మా పిల్లలు ఇంత పిల్లలు సంధి ఇక్కడ ఉందామని అంటున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు. మా ఇల్లు మాకు కావాలి. స్థానికుని చిన్నప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాము. ఈ పొలాలన్నీ గడ్డి పొలాలు వేశారు. అన్ని పొలాలు మా తాతల నుంచి కూడా గడ్డి పొలాలు కోసారు, గడ్డి కోసుకుపోయారు. వరిచేనులు కూడా అన్నీ ఇక్కడ. అలాంటిది అన్ని పట్ట ల్యాండ్లలో ఫస్ట్ 92, 93లో వెంచర్ అయిందండి. అన్ని పట్ట ల్యాండ్లే ఇవి, అన్ని పట్ట ల్యాండ్లే. మీరు ఏమైనా ఉంటే గవర్నమెంట్ జాగు ఉంటే గుంజుకోండి, వద్దంటలేము మేము. కానీ అన్ని పట్ట ల్యాండ్లలో 50 గజాలు, 30 గజాలు, 40 గజాలు కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు కలిసి పైన ఒక ఫ్లోర్ వేసుకొని ఇద్దరు 50 గజాల ముగ్గురు ఉన్న ఫ్యామిలీ కూడా ఉన్నారు. అలాంటి మీరు ఇప్పుడు గుంజుకుంటామని చెప్పి సడన్గా వచ్చేసి అలా మీటింగ్ కూడా అయింది మున్సిపల్ ఆఫీస్లో. హైడ్రా మీటింగ్ పెట్టేసేసి మేము ఇంచెలు తీసుకుంటాం, ఆంచెలు తీసుకుంటాం, 5 ఇండ్లు 10 ఇండ్లు అంటే ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? మీరు గవర్నమెంట్ జాబ్ ఉంటే గుంజుకోండి, వద్దని చెప్పాం. కానీ పట్టా ల్యాండ్ జోలికి రాకండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఇది మంచిది కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా అందరు సపోర్ట్ చేసిపోయారు ఇక్కడ. ఇప్పటికి కూడా ఇది 93, 94 అంటే ఇంచుమించు 30 ఏళ్ళ చరిత్ర గల గడ్డి పొలం ఇది. 30 ఏళ్ళ నుంచి ప్లాట్లు అయితేనే ఉన్నాయి, ఇల్లు కడుతూనే ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇల్లు కట్టుకొని. అలాంటిది మీరు ఇలా వచ్చేసి గుంజుకుంటాం అంటే చాలా పొరపాటు అండి. పబ్లిక్ని రోడ్డు మీద పడకండి, మీ పబ్లిక్తోని ఆటలాడుకోకండి. ఇది ఒకటే మా